మీదకి ఇసిరేసి ధర్నా చేయడానికి బండరాళ్ళు ఎందుకండి? బండరాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఆ ఉరవకొండ మాజీ శాసనసభ్యుడు విశ్వేశ్వరరెడ్డి గారు మరి అది ఏం బాధ్యతతో కూడుకున్న నిరసన ప్రదర్శనో, ఏ బాధ్యతతో కూడుకున్న ధర్నానో, ఆయన కమ్యూనిస్ట్ నాయకుడి నుంచి వైసీపీలోకి వచ్చి పనులు. ఇటు చూస్తే ఎమ్మెల్యే విరూపాక్ష ఆలూరు, ఇటు చూస్తే ముస్తఫా గుంటూరు, ఇక మీరున్న ప్రాంతంలో ఎన్ని వరుసగా చూస్తూనే ఉన్నాం. ఎందుకు వీళ్ళు ఇట్లా తయారవుతున్నారు? వెంకటకృష్ణ గారు, విరూపాక్షి కాదు, నిరుపయోగమైన పక్షి. మీకు మాట చెప్తున్నా వినండి సార్. దేవిశ్రీ ప్రసాద్ గారి యొక్క స్క్రిప్ట్ మనకు బాగా తెలుసు, సినిమాలు. అంతకు మించిన స్క్రిప్టు సత్యమేవ జయతే అని ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో అర్ధరాత్రి ఆపరేషన్ నిరూపాక్షి, రెడ్ బుక్ రాజ్యంలో రెచ్చిపోయిన కాకి గూండాలు ఆలూరు ఎమ్మెల్యే ఇంటిపై మారణాయుధాలతో దాడి. ఒకసారి వినండి మీరు. ఆదివారం అర్ధరాత్రి ఈ కథనం చూడండి సార్ వెంకటకృష్ణ గారు. ఆదివారం అర్ధరాత్రి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్వగ్రామం మండల కేంద్రమైన చిన్నప్పగిరిలో భార్యా బిడ్డలతో పావనం చేయాలా మీరు? చెయ్యాలి అంటే ఈ కథనాలు చూడండి సార్. ఉంటాయి, అలాగే ఉంటాయి. మరి అవి రాయడాగా పెట్టుకుంది. వినండి, పోలీసులు గొల్లెం తీశారంతే. ఇంట్లో ఉన్న నిరూపాక్షిని తీసుకెళ్ళటానికి గొల్లెం తీస్తే గుణపాలు పట్టుకొని బద్దలు కొట్టారని ఇటువంటి తప్పుడు రాతలు రాస్తే ఇప్పుడు మనం పోలీసుల గురించి మాట్లాడాం కదా, తగ్గాలి అనని. మరి ఇక్కడ పెరగాలి, ఇక్కడ పెరగాలి సార్. మీరు ఇందా జీపిచ్చారు, ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చేసి రోడ్డు మీద వేస్తే, ఇంతలో బండరాలు తెచ్చేసి కారులకు అడ్డం వేస్తే, ఇప్పుడు శాంతి భద్రతలు ఏం కావాలి సార్? దానికే సార్ ఇక్కడ చట్ట ప్రకారం నడుచుకుంటున్నారు. విరూపాక్ష విషయంలో కానీ విశ్వేశ్వరరెడ్డి విషయంలో కానీ చట్ట ప్రకారం నడుస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అది ఓకే, అది వేరు ఇది వేరు. ఇందాక టాపిక్ దీనికి లింక్ పెట్టకండి మీరు. అది పడగదులను అవినీతి, అక్రమాలు, అక్రమ సంబంధాలు, లాకప్ డెత్తులు, అది మాట్లాడే మనం ఇక్కడ. అది కాదు సార్. నేను చెప్తున్నాను పర్టికులరు, యూనివర్సల్. ఇందాక మీరు మాట్లాడింది పర్టికులర్ అంశాలు అయినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు జరుగుతుందా కూడా యూనివర్సల్గానే అందరు కూడా. నేను నిన్న మొన్న వరకు ఇద్దరో ముగ్గురో కాస్త వైసీపీలో కూడా తెలివిగల్లలు ఉండాలనుకున్నా. మొత్తం బత్తాయిలే. గుడివాడ అమరనాథ్ గారు అంటారు, కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనని ముఖ్యమంత్రి గారంటే ఎవరైనా కొడతారంట, ఎవరైనా కడతారంట. మరి నువ్వు కొట్టి అంటే కొబ్బరికాయ ఒంగును కొట్టాలిగా, నిలబడి అదేదో ఐరన్ ఇది పట్టుకుంటే కొట్టడం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? అంటే ఒక వ్యూహాత్మక. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇది జన్జీ అని. దట్ ఈస్ నాట్ ఏ జన్జీ, యువతరం కాదండి, జగన్ గ్యాంగ్. వాళ్ళు యూత్ కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి పనిగట్టుకొని వైసీపీ శ్రేణుల్లో పోషిస్తున్న కొంతమంది. వీళ్ళ పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత విఘాతం కలుగు చేయటం. మీరు ఆ సిలిండర్లు ఇస్తున్న కుర్రాలను కూడా గమనించండి, వాళ్ళ హావభావాలు గమనించండి. అక్కడ నాయకులు కూడా ఏమన్నా సర్దుబాటు చేస్తున్నారు సార్? ఇప్పుడే మీకు అసలు వాటితో ఏం పని సార్? నాకు అర్థం కావట్లేదు. సిలిండర్లతో ఏం పని వీళ్ళకి? వాటిని రోడ్డు మీదకి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? విధ్వంసం చెయ్యాలి, రచ్చ చెయ్యాలి, ప్రభుత్వాన్ని నిందలెయ్యాలి, పోలీసుల మీద నిందలెయ్యాలి. మరి పోలీసులు గుడ్డలెప్పదీస్తానంటే మరి ఇదేనేమో అపాస్పాలు చేయటమేమో ప్రతి అంశంలో కూడా సార్. నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఈ 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో తప్పు చేసిన వైసీపీ నాయకుడిని తప్ప తప్పు చేయకుండా ఒక్క వ్యక్తిని కూడా పోలీసులు చట్ట ప్రకారంగా చర్య తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా వాళ్ళు ఒక్క రోజులోనే బెయిల్ వస్తున్నాయి సార్. అనంతబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి నాకు ఈ బి గ్రేడ్ సౌకర్యాలు కావాలి, ఏ గ్రేడ్ సౌకర్యాలు కావాలి, పడక కావాలి, అది కావాలన్నా కూడా కోర్టులు ఇస్తున్నాయి సార్. నేరం ఏవన్ అయినప్పుడు సౌకర్యాలు ఏవన్ ఉండాలి కదా అనేది ఆయన కోరిక. బహుశా న్యాయస్థానాలు కూడా అలాగే అనుమతిస్తున్నట్టున్నాయి. మరి ఎక్కడైనా సరే దూకుడుతనం ఎక్కడుందో సార్? పోలీసులు దురుకుగా ఎక్కడ సార్? మీకు తెలుసు కదా, ఎక్కడ కాదంబరి, ఏ రాష్ట్రము, ఎలా తెచ్చారు, ఎన్ని రోజులు ఉంచారు, శానిటరీ ప్యాడ్స్ కూడా బిడ్డకి ఇవ్వలేదంటే నాటి ప్రభుత్వ వైఖరి ఏంటి? పెంచి పోషించారు కదా సార్. ఈ రోజు ఏంటంటే అలాంటి వ్యవస్థల మొత్తాన్ని గాలిలో పెట్టడానికి నేను చెప్పేదే ఉంది. వెంకటకృష్ణ గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మీరు చాలా బాధ్యతగా ఉండాలి.
మీరు సరైన పద్ధతిలో పనిచేయాలని అక్కడ ఐఏఎస్లు చెప్తున్నారు, ఐపీఎస్లు చెప్తున్నారు, ఎమ్మెల్యేలకు చెప్తున్నారు, ఎంపీలకు చెప్తున్నారు. ఆయన కష్టపడుతున్నాడు. ఇవన్నీ మనకు కనిపించట్లేదా సార్? కాబట్టి ఏదైనా వ్యవస్థలో పూర్తిగా 100% మంచి జరుగుతుంది అని నేను చెప్పను. లోపాలు జరుగుతున్నా కూడా ఆ లోపాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటానికి సిద్ధంగానే ఉంది. అంతకంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతగా వ్యవహరిస్తే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా కీలకమైన పాత్ర పోలీసులది. ఒక్క పోలీస్ తప్పు చేసినా 10 మందిని అంటారు. ఇప్పుడు ఈ వైసీపీ నాయకుల యొక్క ఈ తీరును మాత్రం, ఎందుకంటే ఒక వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అగిపుల్ల గీసి ఆయన యలహంక ప్యాలెస్లో ఉన్నాడు. అమాయకులైన పసిబిడ్డల కేసుల్లో విరుక్కుంటున్నారు. నాయకులు వెంకటకృష్ణ గారు, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఎమ్మెల్యేలే కదా, మాజీ మంత్రులే కదా, పోలీసులు కేసు పెడితే ఏమవుతుంది సార్? దాక్కోవాల్సిన అవసరం ఏముంది? మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, పిటిషన్ చేసుకోవచ్చు, బెయిల్ వస్తాయి కదా. మీరు జైల్లోనే ఉంచారు కదండి. ఆ రోజున అదే కదా. ఆ రోజున కూడా కూటమి ప్రభుత్వం అచ్చెన్నాయుడు గారు, దేవినేని ఉమ, దూడిపాల నరేంద్ర, కొల్లు రవీంద్ర, ఇంతమందిని మీరు చంద్రబాబు నాయుడు గారు, అరే దమ్ముగా 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు పదంటే కోర్టుగా అన్నాడు తప్ప పారిపోయారా సార్? ఈ తలుపులు వేసుకోవడం ఏంటి? ఈ ఊళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఏంది? ఊరు విడిచిపెట్టి వీడియో పెట్టడం ఏంది? అంత భయమా? మరి మీ సింహాలు అన్నారే, సింహాలము, ఏనుగులము, లొట్టె పెట్టలమే, మేము ఒంటరిగానే వస్తాం, మీరు గుంపులుగా రండి. ఏది ఏది సార్? అన్ని ఉత్తర ప్రగల్భాలేనా? అది కాదు, ఉత్తర కుమారుల ప్రగల్భాలా? అయితే ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాటలు కానీ చేసే చేతలు కానీ సంబంధం లేదు సాగర్ గారు. వీళ్ళు నాకు ఇది కావాలని ఒక వ్యూహాత్మకము లేదా ఒక కుట్రపూరితమైన గొడవలు కావాలని చేస్తున్నట్టు అనిపించడం లేదా? రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఏ